ఇప్పుడు మనం వేదాంత నియమంలో 45వ శ్లోకాన్ని చూడబోతున్నాం. శ్లోకం 45. బుద్ధిర్నాహం అహందేవః బుద్ధి సాక్షీతి నిశ్చయాత్ సర్వానర్థ నివృత్తి స్యాత్ ఇది వేదాంత నియమః. ఏమంటున్నాడు ఇందులో? నేను బుద్ధిని కాదు. 44వ శ్లోకంలో ఏం చెప్పాడు? నేను మనస్సుని కాదు అన్నాడు. అంతకుముందు నేను దేహాన్ని కాదు అన్నాడు. ఇప్పుడు నేను బుద్ధిని కాదు అని చెప్తూ ఉన్నాడు. గతంలో చెప్పుకున్నాం మనం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ నాలుగింటిని కలిపి అంతఃకరణ చతుష్టయము అని అంటారు. మననం చేసేది మనస్సు, చింతించే చిత్తం, నిశ్చయించేది బుద్ధి, అహంకరించేది అహంకారం. ఈ నాలుగింటిని కలిపే మనం అంతఃకరణ చతుష్టయము అని పిలుస్తూ ఉన్నాం. ఇందులో ఇప్పుడు ఈ బుద్ధిని గురించి చెప్తూ ఉన్నారు. బుద్ధిర్నాహం అహందేవః, నేను బుద్ధిని కాదు, నాకు ఆ బుద్ధికి ఏ రకమైన సంబంధము లేదు అని చెప్తూ ఉన్నాడు. బుద్ధి అంటే నిశ్చయం చేసే దాన్ని బుద్ధి అని అంటారు అని గతంలో చెప్పుకున్నాం మనం. నిశ్చయించేది బుద్ధి. ఆ నిశ్చయించేటటువంటి బుద్ధికి నిశ్చయించే శక్తిని ఇచ్చేది నేను. అది ఇక్కడ నిశ్చయించే బుద్ధికి నిశ్చయించేసే శక్తి అనేది ఉన్నదే, ఆ శక్తిని ఇచ్చేది నేనేనయ్యా అని చెప్తా ఉన్నాడు. ఎవరు? ఆత్మ. బుద్ధికి నిశ్చయించే శక్తినిచ్చేది ఆత్మ, మనస్సుకు మననం చేసే శక్తినిచ్చేది ఆత్మ, కంటికి చూసే శక్తినిచ్చేది ఆత్మ, చెవికి వినే శక్తినిచ్చేది ఆత్మ, నోటికి మాట్లాడే శక్తినిచ్చేది ఆత్మ. అందుకే ఈ జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో, ఏ ఇంద్రియంతో అయినా సరే ఇంద్రియాలతో ఆత్మను గురించి మనం తెలుసుకోలేము. ఎందుకని అంటే ఆ ఇంద్రియానికి ఆ శక్తిని ఇచ్చింది, ఆ శక్తిని ఇచ్చేది అదే ఆత్మ. కాబట్టి మనం ఇంద్రియాలతో ఆత్మను గురించి తెలుసుకోలేము అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏముంటూ ఉన్నాడు? ఇక్కడ సర్వార్థ నివృత్తి స్యాత్ ఇది వేదాంత నియమః. ఎప్పుడు నేను బుద్ధిని కాదు, బుద్ధికి నాకు ఏ సంబంధము లేదు, నిశ్చయించేటటువంటి బుద్ధికి ఆ నిశ్చయించే శక్తిని ఇచ్చేది నేనే, అదే ఆత్మ అనే విషయం నువ్వు తెలుసుకున్నటువంటి రోజున నీకు కర్తృత్వము అనేది తొలగిపోతుంది. అసలు కర్తృత్వము అనేది ఉండదు, కర్తృత్వం ఉండదు అని చెప్తా ఉన్నాడు. మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఈ లోకంలో అన్ని నా వల్లనే జరుగుతూ ఉన్నాయి అని భావన చేస్తూ ఉన్నాడు. అన్నింటికీ కర్తను నేనే, భోక్తను నేనే, ఈ పనులు చేస్తూ ఉన్నటువంటిది నేనే అని భావన చేస్తూ ఉన్నాడు. నేను అంటే దేహము అనుకుంటున్నాడు. నేను అంటే దేహం కాదు, నేను అంటే ఆత్మ. కాబట్టి ఈ పనులు చేసేది ఎవరు? ఆత్మ కాదు, నీ దేహం చేస్తోంది. పనులు చేసేది ఎవరు అంటే నీ దేహం ఈ పనులన్నీ చేస్తోంది అంతే. నువ్వు దేహానివి కాదు. అందుకే ఈ లోకంలో జరిగేటటువంటి పనులన్నింటికీ కూడా నువ్వు కర్తవి కాదు, భోక్తవి కాదు. ఎప్పుడైతే నేను బుద్ధిని కాదు అనే విషయాన్ని నువ్వు తెలుసుకున్నావో అప్పుడు నీకు కర్తృత్వ భావము అనేది పోతుంది. ఈ జగత్తులో ఉన్నటువంటి అన్ని పనులకి కూడా నేనే కర్తను, నేను చేసే పనులన్నిటికీ కూడా నేనే కర్తను, అవి నా వలనే చేయబడుతున్నాయి అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అది కాదు.
కర్మవశారా నీ దేహం చేస్తున్న పనులంతే. నీకు బుద్ధికి ఏ రకమైన సంబంధము లేదు. ఈ విషయం తెలుసుకోవాలి ముందు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ విషయం తెలిసినటువంటి వాడికి కర్తృత్వ భావము అనేది పూర్తిగా పోతుంది అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ 45వ శ్లోకంలో.